ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీలో గుబులు మొదలైంది. ఇక ఫ్యాన్ పార్టీ నేతలపైన అప్పుడే దాడులు ప్రారంభం కావడంతో ఇక మనుగడ ఎలా అనే భయాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు వైసీపీ అధినేత కూడా తన కేసుల పరిస్థితి ఏంటనే మాసంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇన్నాళ్ళు బీజేపీ సర్కార్కు బయట నుంచి మద్దతు లోపాయికారిగా సపోర్ట్ ఇవ్వడం ద్వారా కేసుల విచారణను వాయిదా వేయించుకుంటూ వచ్చిందనే వాదన కూడా ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు కాబట్టి కేంద్రం తలుచుకుంటే చంద్రబాబు గనుక పట్టుపడితే కేసులు రీఓపెన్ చేయవచ్చునని భయపడుతున్నారు. ఇదే అంశం పైన అధినేత పార్టీ నేతలు చర్చలు జరిపారని తెలిసింది. ఇక ఏది ఏమైనా తాము సిబిఐ ఉచ్చులో పడక తప్పదన్న భయాలైతే వైసీపీ అధినేతకు ఇతర నేతలకు పట్టుకుందని తెలుస్తోంది. కేసులు విచారణల నుంచి తప్పించుకోవాలంటే, కోర్టు వివాదాల సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయాలపైన వైసీపీ దృష్టి సారించింది. ఇది సాధ్యం కావాలంటే కేంద్ర సహకారం అవసరం. అయితే తమకు ఉన్న ఏకైక బలం రాజ్యసభ సభ్యులే. ఇక రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులే ఉన్నారు. ఇక రాజ్యసభలో టీడీపీకి అసలు సభ్యులే లేరు. ఈ పరిస్థితులలో రాజ్యసభలో ఎన్డీఏ సర్కార్ బిల్లులు పాస్ కావాలంటే వైసీపీ రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరమవుతోంది. కనుక ఆ కారణంతో మోదీకి దగ్గరే యత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్డీఏకు వైసీపీ పరోక్ష మద్దతు ఇచ్చే ప్రపోజల్ పెడతారా, లేకపోతే వైసీపీ సభ్యులు బీజేపీలోకి జంప్ అవుతారా తేలాల్సి ఉంది. ఇక ఇలాంటి ప్రపోజల్స్ పైన వైసీపీ దృష్టి పెట్టింది. అయితే ప్రస్తుతం టీడీపీ మద్దతు ఎన్డీఏకు కీలకం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎంట్రీకి ఛాన్స్ ఉండకపోవచ్చుననే దాంతో 11 మందిని బీజేపీలోకి పంపే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. గతంలో కూడా టీడీపీ కూడా ఇదే చేసింది. ఇక ముగ్గురిని బీజేపీలోకి పంపిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. వైసీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించడం వల్ల కేసుల నుంచి ఉపశమనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తుండగా, దీని ద్వారా తమ పార్టీ నేతలపైన కేసులు లేకుండా బేరాలు మాట్లాడుకోవచ్చునని ఆలోచిస్తోందట. ఇక ఢిల్లీ నేతలతో ఈ మేరకు బాబుకు చెప్పించే ప్రయత్నాలు చేయాలని అనుకుంటుందట. ఇక 11 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళితే ఆ రకంగా కేసుల నుంచి తప్పించుకునే ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. ఇక టీటీడీపీలోకి జంప్ బాటలో 4-5 ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారట. ఇక ఇతర నేతలు కూడా చాలా మంది జంప్ కావచ్చునన్న సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే వైసీపీ బలం సింగిల్ డిజిట్కే పరిమితం కానుందని, దీనిపైన వైసీపీ నాయకత్వం దృష్టి పెట్టిందని చెబుతున్నారు.